సీజీఐకి, వీఎఫ్ఎక్స్‌కి మధ్య తేడా ఏంటో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి సినిమా బ్యాక్ సైడ్ మీకు టెక్నికల్‌గా ఎలా ఉంటుందో తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోటి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే సీజీఐకి, వీఎఫ్ఎక్స్‌కి మధ్య స్టడీ ఎలా ఉంటుంది? వాటి యొక్క సాలరీస్ కానివ్వచ్చు, ఇండియాలో వాటికున్న ఇన్‌స్టిట్యూషన్స్ కానివ్వచ్చు, ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ముందుగా సీజీఐ అంటే ఏంటో తెలుసుకుందాం. సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ. దీనిని కంప్యూటర్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి టీవీ షోస్‌లకి, సినిమాలకి ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా నిజమైన ప్రపంచంలో ఉండే వస్తువులను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. క్యారెక్టర్స్ కానివ్వచ్చు, థింగ్స్ కానివ్వచ్చు, అలాంటివన్నీ గూడా సీజీఐని ఉపయోగించి మీకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజీఐని ఎక్కడ వాడతారు అంటే, క్రియేటింగ్ ఫాంటాస్టికల్ క్రియేచర్స్ అంటే అద్భుతమైన జీవుల్ని సృష్టిస్తుంది. డ్రాగన్స్ కానివ్వచ్చు, ఏలియన్స్ కానివ్వచ్చు, డైనోసార్స్ కానివ్వచ్చు, ఇవన్నీ గూడా సీజీఐ ఉపయోగించి క్రియేట్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్స్ ఇమాజినరీ వరల్డ్స్ అంటే ఊహించిన ప్రపంచాలను నిర్మించడం. అంటే ప్రకృతి దృశ్యాలు కావచ్చు, కొన్ని సినిమాస్‌లో అద్భుతమైన నగరాలను చూపిస్తారు. అవన్నీ గూడా సీజీఐని ఉపయోగించే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎక్స్‌ప్లోజన్స్ అవుతాయి. అలాగే కార్ చేసేస్ కానివ్వచ్చు, యుద్ధ సన్నివేశాలు కావచ్చు, అవన్నీ కూడా సీజీఐని ఉపయోగించి క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే డీ ఏజింగ్ ఆర్ ఆల్టరింగ్ క్యారెక్టర్స్. అంటే ఒక వ్యక్తిని యంగర్ గాని, ఓల్డర్ గాని చూపించడానికి ఈ యొక్క టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు. అలాగే ఆగ్మెంటింగ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్. అంటే డిజిటల్ జోడింపులతోటి ఆ ప్రపంచాన్ని ఇంకా బెటర్‌గా చూపించడానికి గ్రాండ్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడానికి గూడా ఈ యొక్క టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు. సీజీఐ అనేది అన్‌వాంటెడ్ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేస్తుంది. అలాగే గ్రాండ్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేస్తుంది. యానిమేషన్ చూస్తుంటారు గదా! ఆ యానిమేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ పవర్‌ఫుల్ టూల్ అయింది సీజీఐ అనేది సినిమా స్టోరీ టెల్లింగ్‌కి. ఇక వీఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్. లైవ్ యాక్షన్‌లో క్యాప్చర్ చేయలేని కొన్ని దృశ్యాలను వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్‌ని ఎక్కడ వాడతారు అంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ రియల్ అండ్ డిజిటల్ వరల్డ్స్. అంటే సీజీఐ అంశాలతోటి ప్రత్యేక లైవ్ ఫుటేజ్‌ని కలెక్ట్ చేసుకొని రెండిటిని కలపడం ద్వారా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగపడుతుంది. లైక్ 'అవెంజర్స్' యుద్ధాలు గావచ్చు, 'స్టార్ వార్స్' కావచ్చు, ఇవన్నీ గూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేయడం జరిగింది. సెకండ్‌ది ఎన్విరాన్మెంట్ క్రియేషన్. అంటే డిజైనింగ్ రియలిస్టిక్ ఆర్ ఫాంటాస్టికల్ ఎన్విరాన్మెంట్స్. అంటే ప్రకృతి దృశ్యాలు కావచ్చు, స్పేస్ విజువల్స్ కావచ్చు, అవన్నీ గూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ ఎన్హాన్స్‌మెంట్. అంటే కొన్ని డిజిటల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి ఫైర్ ఆర్ వాటర్ వంటివి క్రియేట్ చేస్తారు. సెట్ ఎక్స్‌టెన్షన్స్ అంటే లైవ్ ఫుటేజ్‌ని చిత్రీకరించినప్పుడు ఫిజికల్ సెట్స్‌ను వేయడం జరుగుతుంది. దానికి డిజిటల్ ఎక్స్‌టెన్షన్ ఉపయోగించి కొంచెం పెద్దవిగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్విజిబుల్ ఎఫెక్ట్స్ అంటే ఒక పిక్‌లో భవనాల్ని తీసేయడం గావచ్చు, ఆ పిక్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి రిమూవ్ చేయడం జరుగుతుంది. సీజీఐకి మరియు వీఎఫ్ఎక్స్ మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీజీఐ అనేది కంప్యూటర్ జనరేటెడ్ ఎలిమెంట్స్‌ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. అంటే దీనికి ఎటువంటి రియల్ ఫుటేజ్ అనేది అవసరం లేదు. కానీ వీఎఫ్ఎక్స్‌కి రియల్ ఫుటేజ్ అనేది కావాలి. దానికి సీజీఐని యాడ్ చేయడం జరుగుతుంది. సీజీఐ అనేది ముఖ్యంగా కంప్యూటర్ టెక్నాలజీ మీద మాత్రమే వర్క్ అవుతుంది. వీఎఫ్ఎక్స్ అనేది ఆల్ టెక్నికల్స్ మీద వర్క్ అవుతుంది. అంటే సీజీఐ, మ్యాట్ పెయింటింగ్, కంపోజిటింగ్, గ్రీన్ స్క్రీన్, మినియేచర్స్ లాంటివి అవసరం. సీజీఐ అనేది డైనోసార్స్, ఏలియన్స్ ఇలాంటివి క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తే, వీఎఫ్ఎక్స్ అనేది అదే డైనోసార్స్ తోటి ఒక హీరో యాక్ట్ చేయడం గూడా జరిగేటట్టు చూపించడానికి ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అండ్ వీఎఫ్ఎక్స్ అనేది రియల్ ఫుటేజ్ కావడం వల్ల దానికి లైటింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, యాక్టర్ పెర్ఫార్మన్స్ కావచ్చు, అన్నీ కూడా అవసరం అవుతాయి. అయితే సీజీ అనేది ఒక టూల్ మాత్రమే. అలాగే వీఎఫ్ఎక్స్ అనేది ఓవరాల్ ప్రాసెసర్. ఈ ఈ 2 కంప్యూటర్ జనరేట్ అండ్ ప్రాక్టికల్ టెక్నికల్స్ మీద మాత్రమే సాధ్యమవుతాయి. సీజీఐ, వీఎఫ్ఎక్స్ సాలరీస్ విషయానికొస్తే, సీజీఐ వర్క్‌కు సంబంధించి బెంగుళూరులో 4,44,000 పర్ యానమ్ ప్యాకేజీనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హైదరాబాద్‌లో అయితే రూ. 3,65,000 ప్యాకేజ్ పర్ యానమ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా చెన్నైలో అయితే హైయెస్ట్‌గా రూ. 5,25,000 పర్ యానమ్ పే చేస్తారు. అండ్ వీఎఫ్ఎక్స్ గురించైతే
ఫస్ట్ మీరు ఎంట్రీ లెవెల్ అయితే 1,20,000 వరకు పర్ యానమ్ పే చేయడం జరుగుతుంది. అలాగే మీడియం అయితే రూ. 3,27,000 పే చేస్తారు. అండ్ మీరు ఒక సీనియర్ అయ్యుంటే 6,20,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది పర్ యానమ్. అండ్ టాప్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఐడి నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ ఇది అహ్మదాబాద్‌లో ఉంది. అండ్ సెకండ్‌దొచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఇదొచ్చేసి బాంబేలో ఉంది. మూడోది మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్ మ్యాక్ అంటారు. ఇది విజయవాడలో ఉంది. అరేనా యానిమేషన్స్ ఇది విజయవాడలోనే ఉంది. ఫ్రేమ్ బాక్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇది ముంబైలో ఉంది. విజువల్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఇది ముంబైలోనే ఉంది. ఐసీఏటీ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ఇది చెన్నైలో ఉంది. అండ్ ఇమేజ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఇది హైదరాబాద్‌లో ఉంది. ఇవన్నీ గూడా టాప్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.